హాయ్ ఫ్రెండ్స్, మరి మొన్న పెళ్ళయింది కదా భోజనాల కింద. దానికోసం అంటే చదవాయింపులు ఉన్నాయో లేదో నాకు తెలియదు. పెద్ద అబ్బాయి పెళ్ళికి కూడా అలాగే చదవాయింపులు పెట్టలేదు అన్నయ్యళ్ళు. అయితే ఏమి ఇవ్వడానికి కుదరలేదు. నాకు తెలియక చదవాయింపులు ఉన్నాయేమో అనుకున్నాను. తీరచతో చదవాయింపులు లేవు. అందుకనేసి మేము ఏం చేసామంటే మా అక్క నేను ఆలోచించుకొని చిన్న గిఫ్ట్ ఇదిగోంటే ఇలా చేయించాను. మరి ఇలా అయితే ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాం. మరి మేము ఇద్దరం కలిపి చేయించాము. ఆ రోజు లేట్ అయిపోవడానికి కారణం కూడా దీనికోసమే. ఈ ఫోటో కావాలి ఇలాగా అని చెప్పేసి నేను ఎంతసేపు ఉండిపోయాను. 1 గంట అయిపోయింది ఇంటికి వచ్చేటప్పుడు. అయినా సరే ఈ ఫోటో కోసం వెయిటింగ్ చేస్తూ ఉండిపోయాము. ఇదిగోండి, బాబు అయితే ఆ రోజు లేడు. ఆ ఫోటో అది కూడా మేము సెట్ చేయించాము. ఇది ఫ్రెండ్స్ మరి మేము ఇస్తున్న గిఫ్ట్ అయితే. మరి మీ అందరికీ కూడా నేను ఇచ్చే గిఫ్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ గిఫ్ట్ నచ్చితే కనుక కామెంట్లో చెప్పండి నాకు బాగుందో బాగోలేదో కూడా అని. ఓకే ఫ్రెండ్స్, వీలైతే మా వీడియోస్ని చూసి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతి వీడియో కూడా మీ దగ్గరకు వస్తుంది. మరి మేము పెట్టిన వీడియో కూడా ఖచ్చితంగా లైక్ మట్టుకు చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అక్కడంతా కూడా వీడియో తీస్తాను. మరి రేపు నేను మా శ్యామ వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నేనైతే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఎలా ప్యాకింగ్ చెయ్యాలని అనుకుంటున్నాను. ముందు ప్రెజెంట్ చెప్పినాను ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ప్యాకింగ్ చేస్తాను. నేను మర్చిపోయాను, వీడియో తీసుకుందామా అన్న విషయం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో నేను ప్యాకింగ్ చేస్తాను ఎందుకు వచ్చి ఏంటి వీడియో తీద్దాము, అందరికి చూపించాలి కదా, మా ఫ్రెండ్స్కి ఏమి ఇచ్చారో తెలియాలి కదా అనేసి నేను అనుకున్నాను. మళ్ళీ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి చేతులు చూసాను, దీన్ని చేశాను. నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్. నేను ఎప్పుడు ఏం సెలెక్ట్ చేసినా, ఎవరికి సెలెక్ట్ చేసినా బ్లూయే సెలెక్ట్ చేస్తాను ఎక్కువగాని. ఈ కవర్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, నేను బ్లూ కలరే తీసాను ఎందుకు వచ్చి. గిఫ్ట్ రోల్ అయితే ఇదిగోండి కొనుక్కున్నాను. గిఫ్ట్ రోలు ఈ రోల్ కొనుక్కున్నాను. నేను ఎక్కువ అందరికీ గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాను, అందుకని నేను ఎక్కువగా కొనుక్కొనే ఉంచుకుంటాను ముందు జాగ్రత్త. కానీ ఇదిగోండి అన్నీ మా ఇంట్లో అలా ఉంటాయి. ఇది మట్టికి తీసే ఓకే. ఇదిగోండి ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఫ్లవర్స్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ నేనే చేశాను. ఇది అమ్మాయి అబ్బాయి. నేను అదే బల్ల మీద అయితే ఇంకా నీట్గా చేస్తాను, కింద వలన నాకు సెట్ అవ్వలేదు. ఇది ఫ్రెండ్స్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి నేను మా శ్యాంబాబు వెళ్తున్నాము బండి మీద. మా శ్యామ బస్సు పడదు కదా, అందుకనేసి బండి మీద వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చి అస్సలు బస్సు అయితే ఖాళీ ఉండట్లేదు. చాలా అంటే చాలా ఇరుకుగా ఉంటుంది. అందరూ కుమ్మేసుకుంటున్నారు. చచ్చిపోతారేమో, ప్రాణాలు పోతాయేమో అని అనుకుంటున్నారు. హాఫ్ టికెట్ అయినా రేటు డబ్బులు కట్టవలసింది, కానీ అలా పెట్టకుండా ఎలా చేశారు. మరి ఫుల్గా ఏంటంటే అదే ఫ్రెండ్స్ ఏంటి ఫ్రీ బస్ అని పెట్టారు. అది చాలా వేస్ట్ చెప్పాలంటే. నాకైతే వేస్ట్ అని అనిపించింది. బండి మీద వెళ్ళిపోతున్నాం మేము, ఏదైతే అయిందనేసి. అది ఫ్రెండ్స్ మరి నేను అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అదంతా కూడా వీడియో తీసి చూపిస్తాను, చూడండి. టైం అయితే అయిపోయింది, 7 అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. తీయడానికి కూడా నాకు భయం వేశారు.
వచ్చేసాము. ఇదిగోండి, ఇంకా ప్రజెంట్ ఎవరు రాలేదు. టైం వచ్చి 9 అయింది. నేను మా శ్యామ వచ్చేసాం. మరి అదండి పైకి వెళ్ళి చూసుకొని వచ్చేసాము. కింద టిఫిన్ అనేసి అన్నారని సరే అని చెప్పి వచ్చాము. ఉప్మా అండి, అది ఉప్మా బజ్జీ. అలాగే ప్యాక్ చేస్తున్నారు కదండి. ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. బ్లౌజ్ పీస్ పెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. పైకి అయితే వచ్చేసాను కష్టపడి. మరి రమ్య ఒకసారి వెళ్తే తిరిగా అన్నారన్నా. నేను ఈరోజు వచ్చు అయ్యక్క. హాయ్ వద్దా తెలియదక్క, మేము బండి మీద వచ్చేసాము. శ్రీనుబాబు అయితే అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు. శ్రీనుబాబు బండి మీద కదా 9:30 కూడా 9ంటికి వచ్చేసాం. అంటే అక్కడ నుంచి 7:30 మేము బండి మీద అది. బావగారు బాగున్నారండి. కూర్చో కూర్చో. ఇక్కడైతే భోజనాలు సిద్ధమైనవి. హాయ్ ఫోకస్ అంతా నీ మీదే. ఐటమ్స్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడైతే బల్లలు వేస్తున్నారు. బల్లలు వేస్తున్నారు, కుర్చీలు సిద్ధం చేస్తున్నారు, పేపర్ వేస్తున్నారు. వెరైటీస్ చెప్పండి. ఇదేంటి? సొరకూర. గోంగూర ఎండ్రయ్య, మటన్, చికెన్, నిమ్మకాయలు, గారె, చట్నీ. స్వీట్ ఏంటండి ఇది? ఇదండి స్వీట్ ఏంటండి ఇది?
బ్లడ్ హల్వా. బ్రెడ్ హల్వా. ఇది గారి అది ఎక్కువ ఫ్రై. రైస్ పుడింగ్ కూడా తీసుకొచ్చి వెరైటీస్ అయితే ఇవ్వండి. మెనూస్ అయితే చూసారు కదా. స్మైలీ మరి. మంగళ సంగం మా కృష్ణోదిన వాళ్ళ అక్కగారు, మా బైదరాన్ని వాళ్ళ వదిన గారు. మరి మా వదిన అయితే లేదు, వాళ్ళ అక్కయ్య గారు. ఇది ధవళేశ్వరం కదండి, ధవళేశ్వరం కదా. మీరు నాకు వదిన గారే అవుతారు. అదే ఈవిడా. ఓకే ఓకే. గారె, ఎగ్ కర్రీ, చికెన్ సర్ఫిట్. ఇది సొరపిట్ అంటండి. ఇది చాలా బాగుంటుంది సొరపిట్ అన్నది. ఉల్లి చట్నీ, మటన్, వెయిట్, ఉల్లి చట్నీ వేయండి. ఇదిగోండి మెనూ అయితే నాకు ఫుల్ అయిపోయింది. ఉల్లి చట్నీ, బిర్యానీ, చికెన్ కర్రీ, సొరపిట్టు, బ్రెడ్ హల్వా, నిమ్మకాయ, ఎగ్ ఫ్రై, గారె, మటన్ కర్రీ, వాటర్ బాటిల్. ఇలా తిరగండి. మీరు కూడా కనిపించాలి కదా, మరి పొద్దు నుంచి కష్టపడ్డారు. హాయ్. అయ్యి బాబు గుర్తేశారు. ఎవరు పడిపోయారు? రాలేదమ్మా. హాయ్. అక్కడ పోతే చేద్దాం. చిన్న ఇక్కడికి కిందకా ఒకసారి ఇద్దరు కూర్చుంటే ఒకసారి వచ్చి పెళ్లి కూతురు ఇంటికాడ నుంచి వచ్చిన సారీ.
ఈ ఫోటో కోసం ఉండిపోయినారు నా ఇద్దరు ఒకసారి ఫోటో తీసుకుంటారు. రెండు బండ్లు పెట్టారా? అంత దూరం అయితే నేను అనుకుండా ట్రైన్ చేస్తున్నాను. ఇలాగిలా చిన్న ఇలా నుంచు ఫోటో తీయమంటారా? ఇక్కడైతే ఖాళీ లేదు, బిజీగా ఉంది, రష్గానే. ఏమనుకోకండి, ఇక్కడైతే అసలు ఖాళీ లేదు. చిన్న సైడ్ ఉండమ్మా. పూర్ణాల అబ్బాయి ఏడుస్తున్నాడు. భాగ్యం వాళ్ళ అబ్బాయి. మరి అక్క దేవక్కలేరి అక్క మీరు
బోర్ నుంచి వేస్తున్నారని తెలియదు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను వెనక్కి. జెంట్స్ ఇందాక ఫుల్గా ఉన్నారనేసి. ఓకే. అలా నుంచోమంటున్నాను అన్నయ్య. ఎలా అంటే నుంచో మేనల్లండి మరి. అవును మరి అలాగే చేయాలి, లేకపోతే దొరుకుతారే ఏంటి. ఇలాగా ఇటు చూడు, వీడియోలో కనిపించాలి కదా. హాయ్ చెప్పు. ఇక్కడ పెద్దోడు 2 నెంబర్స్. పెళ్లి దగ్గరకు వచ్చి మళ్ళీ కనిపించలేదు. 2 నెగలా వెళ్ళిపోయావు. ఇప్పుడే కొంచెం ఖాళీ అయ్యింది చెప్పాలంటే. ఇప్పటి వరకు కూడా బిజీగా ఉంది. తన అస్సలు తెలదు. భారతి నాకు అస్సలు తెలదు. భోజనం చేశారండి? ఈయనండి. అమ్మ జ్యోతికి ఏమవుతారు? మామయ్య ఆయన. ఈయనేమో చిన్నాన్నగారు. మావయ్య గారు కోడలు. అదే ఇంకో మావయ్య గారు కోడలు. మీరే మాకు అయిపోయింది. అమ్మ జ్యోతిని గారికి పిన్నే కదండి మీరు. అమ్మ జ్యోతిని గారికి పిన్ని గారు. ఈ మామయ్య గారు కోడలు. మామయ్య గారు మనవరు గారు భార్య. ఓకే. వీళ్ళిద్దరు అమ్మ జ్యోతిన అలా అన్నయ్య గారి పిల్లలు. మీరు అన్నయ్య గారి పిల్లలు అవుతారా? మేనమామ కొడుకు. కొడుకు తాతయ్య మా పెద్దనాన్నగారు భోజనం చేస్తున్నారు. వీడియో తీసుకుందామని సాగాను. పెళ్లి కొడుకోళ్ళు ఏంటంటే మరి రాజమండ్రి వెళ్ళిపోవాలి. మళ్ళీనాళ్ళు కార్యం కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. మరి నాకు ఆ వీడియోస్ అయితే ఇదని కుదరదు. అందుకని ఇదిగోండి అమ్మాయి అబ్బాయి రెడీ అయ్యి కిందకు వచ్చేసారు. పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నారు.
టైం లేదు. దేవి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అయ్యో ఫ్రెండ్స్ ఏడిపించేస్తారు. వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కదా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈ చిన్న వీడియో ఇక్కడిది తీసుకొని ఇంక వెళ్ళిపోతాను. ఇంక భోజనాలు అన్నీ అయిపోయినాయి. మరి నేనైతే వెళ్ళిపోతాను ఇంకా ఈ ఒక్క వీడియో తీసుకొని. మా అన్నయ్య ఇల్లు కూడా నేను తీయలేదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ పందిరేశారు. పందిరేశారు. ఇది నల్లొంతున అంటారు అటు సైడు. నల్లొంతున దగ్గర అమలాపురం బస్ స్టాండ్లో దిగిపోయి నల్లొంతున అంటే ఆటో తీసుకొచ్చి ఇక్కడ దిగబెడతాడు. మరి ఇక్కడ నుంచి నల్లొంతున దగ్గర దిగిపోయి ఇలా నడిచి వచ్చేయడమే ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్లో దగ్గర. ఎందుకండి ఫస్ట్లో మా చిన్నప్పుడు అయితే ఎక్కువ ఇక్కడ ఉండేదాన్ని నేను. ఇటు సైడ్ నుంచి బస్సు కూడా వెళ్ళేది చక్కగానే. ఇప్పుడు బస్సు ఇటువైపు నుంచి ఎవరు ఎక్కట్లేదని చెప్పి బస్సు వెళ్ళడం మానేసింది. బస్సు అయితే ఇక్కడ నుంచి తీసేసారంట. మరి నేను మా శ్యామ్ బండి మీద వచ్చాం కదా. మళ్ళీ ఇప్పుడు బండి మీద వెళ్ళిపోతాము. ఏంటి అందరూ ఇక్కడే కూర్చున్నారా? ఇక్కడ చల్లగా ఉంది. వెళ్దాం పైకి వెళ్ళి వద్దాం. మరి ఇంకో నీటి శ్రీహరణ్య. అయ్యో అన్నీ కూడా ఇక్కడ కూర్చోవలసిందే. 5గురు అలా కనిపించును. మా పెద్దన్నయ్య గణపతి అన్నయ్య, ఈ అన్నయ్య ఏమో చిన్న అన్నయ్య. అదే నీ తర్వాత ప్రసాద్ అన్నయ్య కదా బయదరన్నయ్య. అన్నయ్య ప్రసాద్ అన్నయ్య కదా నీ తర్వాత. ఇవన్నీ తర్వాత ప్రసాద్ అన్నయ్య. ప్రసాద్ అని తర్వాత వాయని నువ్వు కదా. ఇవన్నీ కోర్టులో జాబు, రిటైర్మెంట్ అయిపోయారు. అనియా కాదు ఒక్క ఫోటో ఇలా తెస్తాను. సరే ఇలా చూడండి ఒక ఫోటో మీ నలుగురు. యా అన్ని తర్వాత ఇవన్నీ వాయన్ని తర్వాత శ్రీహరణ్య. మరి అన్నీ అక్కడ కూర్చోవచ్చు కదా. మీ 5గురు అలా కనిపించింది కదా. అవును అనుకో, మీ 5గురు అన్న తమ్ముడు వేరు కదా, కలిపి దిగురు కదా. బాను ఏమో అక్కడ, రాజు ఏమో ఇక్కడ. అవునా? పడిపోయి టెన్ కూడా లేకపోయాడు. 2 చేస్తారు పాపం.
అయితే లేపింది మీరు పేరు. అయ్యయ్యో, మరి పేర్లు ఎవరి పేరు? తన పేరు ప్రకాష్, హనుమ. తన పేరు హనుమ. ఓకే. తిను తిను బిగ్గు తిను. ఏమి ఎంచుకోలేదేంటి బాను? ఏళ్ళు వేస్తారా రాజు? ఇప్పుడు బయలుదేరిపోతున్నా నిజమే. భోంచే కాదు, కనిపించాలి నువ్వు. మా మేనల్లుడిని చెప్పుకోవాలి కదా. నెక్స్ట్ తిన్నానంట. జూమ్ చేసి బాగా చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, మరి శ్యామ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. మరి అడిగి చదువుకోవాలంట, అందుకనేసి తీసుకెళ్ళిపోతున్నాడు. మరి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఉంది, కానీ ఈ రోడ్డు దగ్గర అయితే జంపింగ్ చెప్పక అంటుంది. చెప్పాలంటే రోడ్డు అసలు బాగుంది ఇక్కడ. అయ్యో, ఇదంతా కూడా రోడ్డు జింక చిక. ఇదిగోండి, ఎందుకు పెండుతున్నావు గేదెలు అన్నా గోపాల? అలాగే ఎంత ట్రాఫిక్ ఉందో మరి, చాలా ట్రాఫిక్ ఉంది. ఎంత ట్రాఫిక్ ఎందుకంటే చాలా పడితే 10 పారిపోతారా చెప్పండి.